ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రతి పౌర్ణమికి కూడాను భారతీయ స్త్రీలు సత్యనారాయణ వ్రతం నోటము ఇది ప్రాచీన పద్ధతి. You know, it's a tradition in this country to perform a sacred ritual, Satyanarayana Vratam, on full moon day. అదే విధంగానే ఈశ్వరాంబ కూడాను ప్రతి పౌర్ణమి కూడాను సత్యనారాయణ పూజలు చేస్తూ పక్కింటి సుబ్బమ్మతో చేరి ఈ సత్యనారాయణ కథలంతా వింటూ వచ్చేటువంటిది. Similar was the case Mother Easwaramma, who also performed the sacred rituals, Satyanarayana Vratam, on full moon day in the company of Subbamma and listening to the whole అప్పుడు కరణం story. సుబ్బమ్మ చెప్పింది, ఈశ్వరమ్మ నీవు సత్యనారాయణ వ్రతం చేస్తున్నావు, కానీ పుట్టే కుమారునకు సత్యనారాయణ అని పేరు పెట్టమని తాను ఎంతనో ప్రార్థించింది. It was Subbamma who said, Easwaramma, you are performing this puja worship of Satyanarayana Vratam, and I want you to name your son as Satyanarayana. ఒకనాడు 1 గంట అయినప్పటికీ భోజనం చేయలేదు ఈశ్వరమ్మ. Easwaramma didn't have her food, though it was 1 o'clock in the afternoon. ఈ ఇంటిలో కూడా అందరు కూడా విసుగు చెందారు. All were disgusted watching the scene. ఈ సత్యనారాయణ పూజ నిమిత్తమై ఇన్ని విధమైనటువంటి ఒక నిబంధనలా అని వెంకమరాజు కూడాను ఖండించాడు. In fact, Venkamaraj also didn't want her to wait till that long, because observing such stipulation without partaking food is horrible. కానీ నాకు ఆకలి కాలేదు, సత్యనారాయణ వ్రతమే నా యొక్క భోజనము కనుక నేను భుజించను అని పట్టుబట్టింది. Easwaramma said, I am not hungry. Successful performance of Satyanarayana Vratam is more important than food, she said. కనుక ఈశ్వరమ్మ ఆనాడు సత్యనారాయణ వ్రతం చేయకుండా పోయినప్పటికీ పక్కింటి సుబ్బమ్మ, కరణం సుబ్బమ్మ సత్యనారాయణ వ్రతం చేసి ఆ ఇంటి నుంచి ప్రసాదం తీసుకుని వచ్చి ఈశ్వరమ్మకు అందించింది. Subbamma performed the whole ritual and brought prasadam, sacrificial food, to Easwaramma. ఆ ప్రసాదం భుజించే క్రమక్రమేణా తాను ఆనందంగా కాలం గడుపుతూ వచ్చింది. Easwaramma had partaken this prasadam and was blissful. ప్రాచీన భారతీయ స్త్రీలందరూ కూడాను సత్యనారాయణ వ్రతములన్నీ కూడాను పౌర్ణమి పూజలన్నీ కూడాను ఎంతనో శ్రద్ధగా పూనుకొని చేసేటువంటి వారు. It was in those days that all women of this country performed the sacred ritual of Satyanarayana Puja every full moon day. ఆ సత్యనారాయణ ప్రసాదం భుజించిన తర్వాత ఈమెకు గర్భం నిలిచింది. After partaking this food, she could conceive. యద్భావం తద్భవతి. మానవుల యొక్క ప్రభావం అన్నీ కూడాను తమ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే ఆధారపడి ఉంటుంటాయి. All the effects and the results in our life depend on the thoughts that we entertain. కానీ కొందరు ప్రభావములను అంగీకరిస్తురు, కొంతమంది విస్మరిస్తురు. Some naturally will recognize the effect, while some forget the very cause. కానీ ఈమె ఈ ప్రమాణమును ఏమాత్రం కూడాను విస్మరించలేదు. But Mother Easwaramma has not forgotten the rituals that she performed. పట్టుపట్టి ఆ యొక్క ప్రసాదమును పూజించి తాను తన కార్యక్రమాలను పూనుకునేటువంటిది. She was determined to partake this prasadam and proceed ahead with household work thereafter. ఆమె ఒక అక్షరం కూడాను చదవలేదు. In fact, she was unlettered. చదువు ఏమాత్రం కూడాను తనకు తెలియదు. She didn't have any formal education. కానీ ఈ భగవంతుని పైన విశ్వాసమును మాత్రమే గట్టిగా పూనుకొని చేసేటువంటిది. But she had full and strong faith in God. ఆ ప్రసాదం భుజించిన తర్వాతనే 7వ నెల లోపల సుబ్బమ్మ గారి ఇంటికి వచ్చి, అమ్మ నేను ఇచ్చిన ప్రసాదం చేతనే నీ గర్భం నిలిచింది, నీవు పుట్టబోయేటువంటి కుమారుడు సత్యనారాయణ అని పేరు పెట్టు అని ప్రామిస్ తీసింది. It was only then at the 7th month the Subbamma said, this is the cause. This the sacred ritual is the main cause. And I want you to name the child after Satyanarayana. కానీ వెంకమరాజు ఇంటిలో ఈ యొక్క శ్రీమంతం అనేటువంటిది ఎప్పుడు జరగటం అనేటువంటిది జరగలేదు. But at the residence of Venkamarazu, there is no formal performance of the ceremony which is supposed to be conducted. కానీ ఈశ్వరమ్మ శుభంలో ఈ సుబ్బమ్మ తన ఇంటి చేసి తన ప్రసాదం తిరిగి తెచ్చి ఈశ్వరమ్మకు అందిస్తూ వచ్చింది. However, Subbamma performed this function and then gave her the prasadam for her to partake. అప్పుడు వెంకమరాజు తల్లి ఈ విశ్వాసం పైన, తాము కూడా స్త్రీనే కదా, ఈ విశ్వాసం పైన గాఢమైనటువంటి నమ్మకం చేత తాను
పుట్టబోయేటువంటి కుమారునికి సత్యనారాయణాన్ని పేరు పెట్టాలని తాను కూడా సిద్ధమైపోయింది. It was similar was the decision of everybody in the family. They too wanted to name the child as Satyanarayana. ఈ ప్రసవమునకు పూర్వము ఒక సన్నిహితమైనటువంటి సంఘటన జరిగింది. Prior to the birth of the child, there was an incident that had happened. ఇది పుట్టపర్తి చిన్న పల్లె. Puttaparthi is a small hamlet. ఆ ఇంటికి 4 ఇండ్ల మధ్య లోపల ఒక చేదబావి ఉండేటువంటిది. In the center of the residences, there is a well. ఆ చేదబావి యందు నీరు చేదుకొని తీసుకొని పోతుండది ఈశ్వరమ్మ. Easwaramma was drawing the water out of the well and fetching home. అప్పుడు ఏదో ఒక మించినట్టుగా తనకు ఒక విధమైనటువంటి తెలుపు వర్ణమైనటువంటి ఒక గాలి వీచింది. Easwaramma experienced a radiance, a illumination all of a sudden and a cool breeze. తన ఇంటి యందు ఉన్నటువంటి సుబ్బమ్మ కూడాను బయటికి వచ్చింది. Subbamma also came out of her residence. ఏమిటో ఆకాశం నుంచి ఒక వెలుతురు ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించినట్టుగా నాకు కనిపించిందమ్మా. Subbamma also said, I could see this luminous, the radiance, brilliance, I too observed. ఇది ఈనాటి వరకు నేను ఎవరికి చెప్పలేదు. Bhagawan did not declare this till this day. ఈ ప్రభావం యొక్క పరిశుద్ధము ఇంతటి గొప్పగా ఉంటుంటుందని అందరూ తెలుసుకునే నిమిత్తమై ఈనాడు దీనిని వెల్లడి చేస్తున్నాను. This is declared by Bhagawan today so that you may know the effect behind performing the sacred ritual. ముందు రోజు సాయంకాలము వెంకమరాజు ఆ సుబ్బమ్మ గారి ఇంటి ముందు నడుస్తూ వచ్చాడు. Earlier, Venkamaraj was passing by the residence of Subbamma. అప్పుడు ఈమె లోపల పిలిచి, వెంకమరాజు, నీకు రేపు రాత్రికి పుట్టేటువంటి కుమారుని పేరు సత్యనారాయణ అని పేరు పెట్టు అనింది. She called him in and said, Venkamaraju, I want you to name the child you are going to have tomorrow night as ఇది అంతా Satyanarayana. కూడా మూర్ఖ స్త్రీల యొక్క పట్టుదలని తాను గేలి చేశాడు. In fact, he made fun of those ladies there. It was all the opinion of you foolish people. 3 గంటల వేళ యందు సుముహూర్తమునందు ఆ యొక్క కుమారుని పుట్టాడు. At that auspicious moment, in the early hours around 3 o'clock, the child was born. పుట్టిన తక్షణమే ఏడ్చటము ప్రతి పిల్లవానికి లక్షణము. It's quite natural for the baby to cry. కానీ ఈ పిల్లవాడు ఏమాత్రము ఏడవలేదు. The newborn babe didn't cry. ఈ చుట్టూ ఉన్నటువంటి నర్సులు వీరందరూ చేరి ఏమిటో ఈ బిడ్డకు ప్రాణం లేనట్టుగా పుట్టాడు అని ఆశ్చర్యపడ్డారు. All the maids were very much surprised because the child didn't cry. They thought the baby is lifeless. వీరందరూ చెప్పే మాటలను బట్టి ఈశ్వరమ్మకుడును భయం ఏర్పడిపోయింది. Easwaramma also was afraid to hear all these things. తాను ఈ యొక్క విషయం ఎవరికి చెప్పకుండా పిర్ర గిల్లింది గట్టిగా. And then without telling anybody, she started hurting the baby. ప్రాణం ఉంటే ఏడ్చుతుడు కదా అని దీనివల్ల ఏమాత్రము ప్రభావం కలుగలేదు. When the baby has life, the baby is sure to cry, but however it didn't happen. దీనికి బదులు ఆ పిల్లవాడు నవ్వాడు. Instead the child laughed and smiled. పురిటి బిడ్డ ఇంకా గంటలు కూడా కాలేదు. ఆ సమయంలో నవ్వటం అనేటువంటిది ఎంత ఆశ్చర్యము. Not even couple of hours, the newborn babe started laughing. It's a matter of mystery. ఈ విధంగా అనేక రకమైనటువంటి పరీక్షలు జరిగిన తర్వాత After being subjected to severe tests, సాయిబాబా అని నమ్ముతూ వచ్చారు అప్పుడు పల్లెవాళ్ళు. then people had full faith in Sai Baba from then onwards. ఈ విధంగా జరుగుతూ వచ్చేటప్పటికి As things went on like this, ఒకరెవరో పెనగొండ లోపల సాయిబాబా భక్తుడు అని బయలుదేరాడు. there was present one devotee of Sai Baba there in ఇప్పుడు కూడా Penugonda. చాలా మంది సాయిబాబా నేను చాలా పేర్లు పెట్టుకుని తిరుగుతుంటారు. You come across many people calling themselves as Sai Babas. నా మాదిరి వెంట్రుకలు పెట్టుకునేది, There are people some have the same గౌను hairstyle, వేసుకునేది, same style of ఈ విధంగా dress. సాయిబాబా అని తిరుగుతూ వచ్చారు. They also call themselves as Sai Baba. నేను చెప్పాను, పేరు పెట్టినంత మాత్రం అది నక్కుతుందా? Mere having a name, can it be ఇది proper? ఎవరో చేస్తున్నటువంటి మోసాలే తప్ప మీరెవరు పోనక్కర్లేదని చెప్పారు. It is all cheating. You don't need to go anywhere. ఈ విధంగా జరిగి కట్టేపటి సత్యం తెలుసుకున్నారు. People could know the truth ultimately. అప్పుడు కణం సుబ్బమ్మే ఓ చిన్న 4 గోడలు కట్టి గ్రూప్ వేసి నన్ను అందులో పెట్టారు. It was Karanam Subbamma who made a special house, specially built for Bhagawan. అప్పటి నుంచి ఇంకా బెంగళూరు ప్రయాణం పెట్టింది. Since then, Bhagawan started visiting Bangalore.
ఈ వెంకమ్మను ఈశ్వరమ్మ వచ్చి స్వామి మీరు ఏమైనా జరగండి, ఎటువంటి పద్ధతులైనా జరగండి, కానీ పుట్టపర్తి మాత్రం వదలకూడదు అన్నారు. And Venkama and Easwaramma said, Swami, you may do anything, you may go anywhere, but never leave this Puttaparthi. అప్పుడు నేను ఆమెకు మాట ఇచ్చాను. Then Bhagawan promised her, నేను పుట్టపర్తిని వదలను, I will never leave Puttaparthi. నేను ఇక్కడే ఉంటాను. I will stay here permanently. ఈ విధంగా జరుగుతూ వచ్చేప్పటికి డివిజన్ రాణి అని, ఇంకో రాణి అని, మైసూరు మహారాణి అని అందరూ కార్లు వేసుకొని వచ్చారు. And many people of royal families started visiting this place. చిత్రావతి నది ప్రవహించేటువంటిది. And you know that Chitravati river was in full swing. దానిపైన ఏదో ఒకటి ఇది అడ్డం పెట్టుకొని వారు దాటి వచ్చేటువంటి వారు. They have to cross this river to reach this place. ఇటు వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూ పోయేటప్పటికి That was the level of their ఎవరు devotion. ఏం అడ్డు కూడా చేయడానికి వీలు కాకుండా పోయింది. It was not possible for anybody to object them. ఈ విధంగా జరుగుతూ వచ్చినప్పటికీ Things had happened like that. తల్లి యొక్క ప్రభావమే ఇది అని సత్యాన్ని గుర్తించారు. And they could know the effect, the training of the mother, the influence of అదే the mother. విధంగానే తల్లులు చాలా గొప్ప గుణవంతులుగా ఉండటం చేత ఎలాంటి ప్రమాదాలు కూడాను జరగకుండా చూసుకుంటూ వచ్చారు. Because of virtuous women in those days, their training was responsible for their children who could become supreme. ఈ విధమైన ప్రమాణం చేయటం చేతనే నేను ఈనాటి వరకు పుట్టపర్తి వదలలేదు. Because of the promise given to the mother by Bhagavan, till this day he did not leave Puttaparthi. ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సిందే, కానీ నేను ఎక్కడికి పోయి స్థిరంగా నివాసం చేసేది. Anyone for that matter will have to come to this place. Bhagavan will never go anywhere. కనుకనే ప్రతి దానికి కూడా అవతార తత్వం అంటే పుట్టిన స్థానాన్ని వదలకూడదు. Avatar, the nature of avatar is to stay there where the birth has taken place. ఇక్కడ ఉన్నటువంటి చెట్టుని తీసి ఇంకో దగ్గర నాటితే అక్కడ కొంతకాలం చావచ్చును, బ్రతకవచ్చును. If you remove the growing plant here, transplant it somewhere అదే else, విధంగానే it may grow సత్య సాయి up. బాబాదని అక్కడ ఇక్కడ పెట్టి ఉంటే ఇది బ్రతికేటువంటిది కాదు. So the Sathya Sai Baba is not willing to be ఎక్కడ shifted. పుట్టిందో అక్కడనే పెరగాలి ఇది. This incarnation grows where it is born. కనుక దీన్ని వదలకోకుండా ఈనాటి వరకు కూడాను ఈ పుట్టపర్తిని పెద్ద క్షేత్రంగా సాగుతూ వచ్చింది. This Puttaparthi has become a pilgrim center because Bhagavan continued to stay here. బుక్కపట్నం లోపల హై స్కూల్ కట్టినప్పుడు When high school was built there in మనకి Puttaparthi, ప్రార్థన పద్యం ఒకటి కావాలన్నారు. they wanted some prayer song to be composed. అది ఏమి నేనే రాసి ఇచ్చాను. That prayer song was composed by Bhagavan himself. రాసి దానికి పుట్టపర్తిని వదలకోకుండా ఉండడానికి ఇది ఒక పద్యంగా తీసుకొచ్చాను. That composition clearly speaks of his determination to stay here permanently. అప్పుడే ఇది నంత పాడుకుంటూ వచ్చారు. And everybody started singing the composition. అహరహ తవ ఆహ్వాన ప్రచారిత సుదితవ ఉదారవాణి హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తవ సింహాసన పాసే ప్రేమగారహతైవాద జయగణ మంగళదాయకదే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే అని పాడుతూ వచ్చాను. That is the song composed by Bhagavan, which was very well sung and became very popular all over the area, which speaks of the unity of religions, which speaks of the essential oneness of the East and the West. కనుక ఇది పుట్టపర్తి అనేటువంటి దానికి పేరు కూడా రావడానికి చాలా విచిత్రమైన చరిత్రలు ఉన్నాయి. This very name Puttaparthi has got a glorious history behind it. ఈ విధంగా చరిత్రలంతా నేను బయట పెట్టి All the history has been revealed. ఈ పుట్టపర్తిని నాడు గొప్ప క్షేత్రంగా మారుస్తూ వచ్చాను. This Puttaparthi has become a mighty, greatest ఎవరు pilgrim ఏనాటి center. కూడాను దీన్ని మార్చడానికి వీలు కాదు. Nobody can change it. ఇది ఈ విధంగా జరుగుతూ వచ్చడం వల్ల ఈ పుట్టపర్తి అనేటువంటిది చాలా గొప్ప పేరు ప్రఖ్యాతి పొందింది. Puttaparthi is highly reputed internationally. ఈ విధంగా తల్లులు పూజలు చేయటం చేతనే, తల్లి యొక్క ప్రోద్బలం చేతనే, తల్లి యొక్క భక్తి ప్రపత్తుల చేతనే మహనీయుల యొక్క గుణములు పెరుగుతూ వచ్చాయి. Likewise, the depth of devotion, the intensity of sincerity of the mother, that is responsible for the greatness of the child. కనుక తల్లిదండ్రులను మనం ఏనాటి కూడాను దూషించకూడదు. We should never criticize our parents. తల్లిదండ్రులు మనం ఏనాడు కూడాను హాస్యంగా పలకూడదు. We should never make fun of our parents.
తల్లి యొక్క మహత్తరమైన శక్తి ఆ యొక్క హృదయంలో ఉంటుంటుంది. The power of the mother is there, right there in her heart. మాతృమూర్తిని గౌరవించుతూ రావాలి. You should revere your mother. ఆమె యొక్క కీర్తియే మీ యొక్క జగత్ వ్యాప్తిగా వస్తుంది. It is only her greatness that would make వాళ్ళ you చదువులు great. సంధ్యలు ఉండనక్కర్లేదు. They may not be educated. అలాంటి చదువులు లేనటువంటి యొక్క ఈశ్వరమ్మ ఈ పుట్టబర్తికి ఇన్ని విధమైనటువంటి గొప్పతనం చేపించింది. Uneducated Mother Easwaramma has given birth to the Lord God. కానీ ఈనాడు ఆ పుట్టిన స్థానాన్ని వదిలిపెడుతున్నారు. But today what's happening elsewhere? People are leaving ఈశ్వరమ్మ their పేరు birthplace. మర్చిపోతున్నారు. They are forgetting their native land. ఈశ్వరమ్మ కన్నటువంటి కుమారుని మాత్రము గొప్పగా పొగుడుతున్నారు. People have forgotten Easwaramma, but Easwaramma's child Bhagawan is praised. ఈశ్వరమ్మ లేకపోతే ఈ యొక్క గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? Where is Bhagawan when there is no Easwaramma? కనుక తల్లి కీర్తిని మనం ఎప్పుడు కూడా కాపాడుతూ రావాలి. Therefore one should uphold, one should revere, adore తల్లిని mother. మనం ఏమాత్రం కూడా నుంచి కించిత్పరచకూడదు. You should never insult your parents. ఈ విధంగా జరుగుతూ వచ్చినటువంటిది సత్యసాయి యొక్క ప్రభావము. This has been the message in the life of Bhagawan Sri Sathya Sai Baba. ఇక్కడ కూడా ఇంకొక తమాషా ఉంటున్నది. There's another thing that had happened. ఇక్కడ పాత మందిరం అని ఉంటున్నది గోపాల స్వామి పక్కలో. Near Gopal Swami temple, there is Pathamandir there in the village. అక్కడ ఒక చిన్న పుట్ట ఉండేటువంటిది. There is an ant hill, small ant hill there. ఆ పుట్టబర్తి అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఈ పుట్ట లోపల ఒక పాము ఉండేటువంటిది. The name is because of the snake there in that ant hill. దిన్నము గొల్లలు తమ గోవులను తీసుకొని పోయేటువంటి వారు. All cowherds take their cows to that ఒక area. కవ్వు మాత్రము తప్పించుకొని ఆ పుట్ట దగ్గరికి పోయేటువంటిది. But one cow, escaping the crowd, was very close to the ant hill. దానిలోని పాలంతా ఈ పాము త్రాగేసేసి పంపించేటువంటిది. The snake used to draw the milk out of the udder of the cow every day. పాము గోవు నుంచి పాలు త్రాగుతుందా అని చాలా ఆశ్చర్యపడేటువంటి వాడు. It is a matter of mystery how the snake could draw the milk out of the udder of the cow. ఇది చూచి కొంతమంది ఆ పుట్ట దగ్గరికి పోయి ఆ పామును చంపాలని ప్రయత్నం చేశారు. Watching this, some villagers have decided to kill this snake. అప్పుడు పాలు త్రాగుతుంటుంటే ఆ పాము పైన పెద్ద రాయితో కొట్టారు. As the snake was taking the milk out of the cow, some have hit it with a అప్పుడు stone. ఆ స్నేక్ ఒక శాపం ఇచ్చింది. And the snake cursed. ఈ గ్రామం లోపల గొల్లలు కానీ గోవులు కానీ బ్రతకడానికి వీలు ఉండదు. Then the snake curse is not possible for cowherds or cows to live. అందువల్లనే ఇప్పుడు పుట్టబర్తిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను మెత్తగా గ్రామాన్ని వదిలిపెట్టి ఇక్కడ ప్రక్కన ఉండేటువంటి మన గోకులం చూడ అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. That's the reason why many of the cowherds left this place. Then they have their residences there near Gokulam. దాని పేరే గోకులం. Its very name is Gokulam. వాళ్ళందరూ ఇక్కడ రావడానికి కారణం ఏమిటి? What is the reason why they come here? వాళ్ళ పశువులు వాళ్ళ గోవులు వాళ్ళ ఇది బ్రతకడానికి వీలు లేదు అక్కడ. Because the cows cannot live any longer because the curse of the snake. కనుక ఆ పాము పైన వేసిన రాయే ఇప్పుడు గోపాల స్వామిగా మారిపోయింది. And the very stone pelted at the snake is now Gopal Swami temple. కనుక మీకు ఎక్కువ చెప్పి మీకు చాలా బాధ పెడుతున్నానేమో. Bhagavan may be giving you trouble by telling all this. ముఖ్యంగా ఈనాడు సాయిబాబా అనే దానికి కారణము, పుట్టపర్తి అనే దానికి కారణము చెప్తూ రావాలని నేను సంకల్పించి దీన్ని ఇంతగా తీసుకున్నాను. Bhagavan decided to tell us who Sai Baba is, what this Puttaparthi is, their significance. కనుక దీనికి ఇంత చరిత్రలు ఎన్నో ఉంటున్నాయి. And there's a lot of history behind it. తమాష కిందకి పేరు పెట్టుకునేటువంటివి కాదు ఇది. It is not just the name given. గొప్ప గొప్ప వారందరూ కూడా వచ్చిపోయారు. Many great people visited this place. చాలా మంది జమీందారులంతా కూడా పుట్టపర్తిలో వచ్చి నిలిచేవాడు. Many rich people, zamindars, visited this place. ఈ పుట్టపర్తిలో నివసించి పుట్టపర్తి యొక్క పేరు ప్రతిష్టను చాలా గొప్పగా కాపాడుతూ వచ్చారు. And in fact, the name, the greatness of the Puttaparthi has spread far and wide. ఇట్లా అనేక మంది పెద్దల చేత పూజింపబడి వండింపబడి సాకింపబడినటువంటిది ఈ పుట్టపర్తి. Puttaparthi has been visited by very great people. People received the services of Puttaparthi. శ్రీ పుట్టపర్తి నేనుడు కాపాడుని మిమ్మనప్పుడు కరుణాకరుడు చేపట్టి మిమ్ము ప్రోచును ఏ బట్టను మరవకుండా ఎరుగుము బాబా. The compassionate Lord of Puttaparthi will never give you up. He will take care of you, catching hold of your hand. He will take care of you every moment. ఈ విధంగా ఎన్నో కీర్తులు పంచింది.
In fact, many things had happened. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు నిజంగా అందరూ కూడా చాలా పుణ్యాత్ములు. You are really lucky and మీరు fortunate. చాలా అదృష్టవంతులు. You are lucky, meritorious. స్వామితో ఆడటం, పాడటం, కూర్చోవటం, నేర్చడం అన్నీ కూడా మీరు గడుపుకుంటూ వచ్చారు. In fact, you are spending time in the company of Bhagawan, talking, conversing, touching, laughing, smiling. మీతో సాయి, సాయితో మీరు. You are with Sai and Sai is with you. కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి చెప్తూ వచ్చాను. Bhagavan declares now, I and you are one. కనుక మీరందరూ కూడా దైవ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. Never give up faith in God. ఈ పుట్టపర్తి వచ్చి కళాశాలలో చేరినందుకు, ఈ విద్యను మీరు నేర్చుకున్నందుకు, పుట్టపర్తి యొక్క పేరును ప్రతిష్టను మీరు కాపాడుతూ రావాలి. Having got admission in the colleges here in Puttaparthi, having received all the education and training over here, keep up the name of Puttaparthi. ఒక చిన్న విషయం మీకు చెప్తున్నాను. A small point wants. పిల్లలందరూ వస్తున్నారు ఇక్కడ. All boys come here. కానీ వచ్చిన పిల్లలు రెండవ దినమే పోవాలని చాలా పెంకితనం చేస్తుంటారు. But some want to go the following day. కానీ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు హాలిడేస్ వచ్చినా కూడా పోవటం లేదు. But you may notice one important thing here. Boys of Puttaparthi don't go. Why? పుట్టపర్తి వదిలిపెట్టి హాలిడేస్ వచ్చిందంటే పోరిండ్లకు. Boys don't go. ఏదో vacation. కొంతమంది మాత్రమే వెళుతుంటారు. Only very few go. అందరూ స్వామి మేము ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. Most of the boys want to stay here, spend their vacation. చాలా మంది విద్యలంతా అయిపోయి ఎంబీఏ కూడా పాస్ చేసి, ఎంబీబీఎస్ పాస్ చేసి అంతా ఉన్నటువంటి పిల్లలు కూడా 100 మంది ఇక్కడే ఉన్నారు. There are hundreds of old boys who have passed the postgraduate degrees here, still remain here. దీనికి కారణం ఏమిటి? Why? ఇది ఒక మ్యాగ్నెట్. Bhagavan is the magnet that has drawn all of you here. అన్నింటికంటే గొప్ప మ్యాగ్నెట్ దైవమే. The biggest and the most powerful magnet is God. దైవము అన్నింటినీ ఆకర్షించేటువంటి వాడు. God the magnet attracts all. కనుకనే గాడ్ అనేటువంటిది మిమ్మల్ని అన్ని విధాల హృదయాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. Bhagavan the God attracts everybody being the magnet. అది ఎవ్వరూ కనిపెట్టి చెప్పడానికి వీలు కాదు. Nobody can watch and see and decide. కనుక ఈ మ్యాగ్నెట్ యొక్క ప్రభావము ముందుకు చెప్పగలను. The effects of the magnet will be known to you in future more and more. భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా శాంతి నహీ. जप जान बिना संयोग नहीं, प्रभु दर्शन बिना प्रज्ञान नहीं, जय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं.